ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడి ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహింపచేసి, ఈ యొక్క సమయాన్ని ఈ రీతిగా వినియోగించుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కృపకై దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అదే రీతిగా మరి హ్మ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బిడ్డల్ని షాలోమును బట్టి దేవాదేవునికి వందనాలు. బిడ్డకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మరి దినం వెంబడి దినము, వారం వెంబడి వారము, నెలలు వెంబడి నెలము, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మన జీవితాల్లో గడిచిపోతూనే ఉన్నాయి. ప్రభు మన జీవితాల్లో ప్రతి దినము ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహింపచేసి, ఆయన నూతన వాత్సల్యతలతో మనల్ని కప్పి, అభిషేకించి, ప్రతి దినము ఆయనలో నడవడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం నిజంగా ఎంతైనా మరి ఆయనకి కృతజ్ఞులమై ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మరి కుమార్తె పాడినటువంటి పాటలు, నేనంటే నీకు ఎంత ప్రేమో యేసయ్య. నిజంగా ఆ పాటను మనం చూసినట్లయితే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే మనకి దేవుడు మరి యొక్క నూతన దినాన్నిచ్చి, ఈ విధంగా ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో మరి వేకుజామున లేచి మరి కూర్చోవడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, గనపరచడానికి, అదే రీతిగా మరి వ్యక్తిగత ప్రార్థనా జీవితంలోనే కాకుండా ఇలాగా ఈ రీతిగా ఒక చిన్న మందగా కూడి మరి మనము కలుసుకొని ప్రార్థించి ఆయన మాటల్ని మనం నెమరు వేసుకోవడానికి, ఆయన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరి యొక్క అవకాశం ఇచ్చారు. మరి ఎంతైనా మరి నమ్మదగిన దేవుడు. మన జీవితాల్లో మరి ఈ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చి మనల్ని ప్రోత్సహించి నడిపిస్తున్న దేవునికి మనం ఎంతైనా రుణగ్రస్తులని. ఈ ఉదయకాల సమయంలో ఆయన పలికినటువంటి మాటను ఒకటి మనం ధ్యానం చేసుకుందాము. ఆయన నోటితో పలికినటువంటి మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. మరి మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే గనక మరి ఆ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం అమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అని యేసు చెప్పినటువంటి మాట. ఆయన స్వయంగా పలికినటువంటి మాట. ఏ దైవజనుడు గాని, ఏ సేవకుడు గాని, ఏ మానవుడు గాని పలికినటువంటి మాట కాదు గాని, ప్రభు చెప్పినటువంటి మాట. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అని. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగానే పట్టబడుచున్నది. మనకు మరి ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మరి ప్రతి ఒక్కరూ మనకి ఒక క్రైస్తవుడిగా చిన్నప్పటి నుంచి మనం సండే స్కూలు ఆ రీతిగా ఉన్నప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనకు తెలుసు. ఎందుకంటే మరి ఆయనను గూర్చి మొదటగా లేఖనాల్లో ఉన్నటువంటి ఆ మాటని ప్రభువుని గూర్చి పరిచయం చేసినటువంటి మాట. ప్రభు మరి ఈ లోకానికి వస్తాడని మరి ఆయన గురించి ఒక సాక్షిగా ముందు ఈ లోకానికి పంపబడినటువంటి ఆయన ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను గారు. మరి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి దేవుని కృపను బట్టి మీ మరి మనందరం కూడా ముందు నుంచి కూడా ఈ లేఖనాలు మనకు తెలుసు.
మరి తెలిసినట్టు ఉంటాయి కానీ, ప్రభువు మాట్లాడితే తప్ప అవి మన హృదయాల్లోనికి హత్తుకోవు. నాకు ఈ వాక్య ధ్యానాల్లో మరి ఈ ఒక్క వాక్యము నన్ను ఆకర్షింపచేసి, నన్నెంతగానో బలపరిచి, ఆయన రాజ్యం కొరకు మరి ఆలోచింప చేయడానికి మరి యొక్క అవకాశాన్ని మరి గత వారంలో మరి ప్రభువు నాతో మాట్లాడినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి ఆలోచన ద్వారా మరి నేను బైబిల్ స్టడీలో హైలైట్ అయినటువంటి మాట అది. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారంగా పట్టబడుచున్నది. మరి మీకు తెలుగు కరెక్ట్‌గా మీ అందరికి అర్థమవుతదో లేదో నాకు తెలీదు కానీ, ఈ యొక్క మాట మరి ఆయన రాకడ కొరకు మరి మనల్ని సిద్ధపరిచే మాటగా నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా పలికినటువంటి మాట. ఆయన మరి బలాత్కారులు మాత్రమే దాన్ని ఆక్రమించుకొంచున్నారు అనేసి. ఎందుకంటే మనుషులు పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు ఆసక్తితో ప్రయత్నించడానికి, పురుకొల్పడానికి మాత్రమే మరి బాప్తిసమిచ్చి యోహాను గారు మా మా పలికినటువంటి మాట. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినప్పటికీ, ఈ లోకంలో మన యొక్క జీవిత యాత్ర ఎంతకాలం సాగుతున్నప్పటికీ కూడా మనం కుటుంబాలుగా ఉంటున్నాము. మరి మన కుటుంబాల్లో మన బాధ్యతలు చేపడుతూ కూడా మనము మన యొక్క గురి మాత్రం మర్చిపోని విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక యాత్ర ఇది మన జీవితాల్లో. ఈ యాత్రలో మనము మరి ఇక్కడ మనము ఆయన సాక్షులుగా నిలబడటం కొరకు ప్రభు మనల్ని ఆయన ఏర్పాటులో ఉంచుకొని, ఆయన మనల్ని తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మరి ఎరిగిన దేవుడు కాబట్టి, మరి ఆదిలోనే అంతముంచినటువంటి దేవుడు. మన ఆది ఆయనకు తెలుసు. మనం అంతం ఆయనకు తెలుసు. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలంలో మనము దేవుని కొరకు ఎలా బ్రతకాలి? దేవుడిని మనం తెలుసుకున్నాం గాబట్టి ఆల్రెడీ మరి అందరూ రక్షింపబడే ఉన్నారు ఖచ్చితంగాను. దేవుని తెలుసుకున్నటువంటి వారు. మరి రక్షింపబడి దేవుని తెలుసుకోవడం అని కాదు గానీ, విన్న వాక్యము నా యొద్దను నా నోట నా హృదయంలో పదిలంగా ఉన్నది. అది మరి వినుట వలన విశ్వాసం కలుగుతది. ఆ విశ్వాసం క్రీస్తుని గూర్చినటువంటి మాటల ద్వారానే కలుగుతదని లేఖనాలు తెలియచేస్తున్నాయి. అది విన్న వాక్యము మరి మన జీవితాల్లో ఫలింపచేయాలంటే వ్యక్తిగతంగా మన ప్రతి ఒక్కరికి దేవునితో సంబంధం ఉండాలి. మనము మరి ఈ విన్న వాక్యము మన వ్యక్తిగతంగా మనము దాన్ని సాధన చేసి మన యొక్క హృదయంలోనికి అది చొచ్చుకొని వెళ్ళేలాగన మనము దాని మీద మనసు పెట్టి, ఆ వాక్యమైన దేవుడు ప్రతి అక్షరం వెనుకున్నటువంటి ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు గాబట్టి, వాక్యాన్ని మనం చాలా శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి వాక్యం పట్ల. ఎందుకంటే వాక్యమే మనల్ని బలపరుతది. వాక్యమే మనల్ని మరి నడిపిస్తది. వాక్యమే మనల్ని జీవింపచేస్తది. విన్న వాక్యాన్ని మనం వ్యక్తిగతంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి వారంగా మనం ఉండాలి. ఖచ్చితంగా మరి ఆయన రాజ్యంలోనికి చేరాలంటే వ్యక్తిగతమైనటువంటి అనుబంధము ప్రభువుతో మనకి ఖచ్చితంగా ఉండాలి. అది ఏదో విన్నాము, చేసామన్నది కాదు గానీ, అది మన జీవితానికి, మన హృదయాల్లోనికి అది చొచ్చుకొని వెళ్ళాలంటే వ్యక్తిగతంగా మనకు ఆయనతో సంబంధం ఖచ్చితంగా కలిగుండాలి. ఎందుకంటే పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నదని మరి ఈ లేఖనాలు కాదు గానీ, ప్రభువైన యేసే చెప్తున్నటువంటి మాట. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారంట. ఎందుకంటే ఇందులో ఒక ఉంటది. మనం మెయిన్ ఏంటంటే మనము సమాధానం ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి సమాధాన పరులుగా మనం ఉండవలసినటువంటి వారంగా ఉన్నాము. అంతే కాకుండా అంతరంగమందు మనము ప్రభువును వెంబడించే వారముగా మరి అంతరంగమందు ప్రభువుని వెంబడించడానికి మనకెన్నో అడ్డులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్ అందులోకి ఈ యొక్క బిజీ షెడ్యూల్‌లో మనము ప్రభువుని వెంబడించడానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని శరీరేచ్ఛలు కావచ్చు. శరీరేచ్ఛలంటే మరి పాపమేనేమో అలా అని కాదు. మనం సాతానుకు వ్యతిరేకంగా మనం అలా బలంగా నిలబడగలగాలి దేవునిలోను. ఏముంది అని ఒక చిన్న మాట, చిన్న ఆలోచన అని అంటే చాలు. అది సాతానికి అవకాశం ఇచ్చిన వారంగానే ఉంటాము. ప్రతి విషయంలో మెలకువ కలిగిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడం అంటే అంత చిన్న విషయం కాదది. ఎందుకంటే మనము బాప్తిసం ఇచ్చు యోహాను గారి గురించి చదివితే
ఆ యొక్క 11 అధ్యాయము మొదటి 2, 3 వచనాల దగ్గర మనం చదివినట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఆయనను ప్రకటించడానికి మరి ఆయనకి ముందుగా ఒక దూతలాగా వచ్చినటువంటి ఆయన మరి అంత మరి ఆహ్, దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు ఆసక్తితో ప్రయత్నించడానికి పురికొల్పడం కొరకే బాప్తిసం ఇచ్చే యోహాను తన జీవితాన్ని మరి ఉపదేశాల మూలంగా మరి దేవునికి ఉపయోగపడిన శక్తి కలిగినటువంటి ఒక పరికరంగా వాడబడినటువంటి ఆయన మరి ఎన్ని కష్టాలొచ్చినా మరి ఓర్చుకొని అందులో ప్రవేశించడానికి గట్టి నిశ్చయం కలిగిన వారంగా ఉండాలనేసి ఆయన ప్రోత్సహిస్తూ నడిచినటువంటి మరి ఆయన, మరి ఆయనకి కష్ట సమయం వచ్చినప్పుడు మరి రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అక్కడ ఉంటదక్కడ. ఆయన అంటే క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో మరి ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్లి చెప్తున్నప్పుడు విన్న తర్వాత రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా? అంటే ఆ మాటలో ఒక అవిశ్వాసము. అంటే మన సమయం అంటే కష్ట సమయంలో పరిస్థితులు జయించలేనటువంటి సమయంలో ఒక నిరాశ అనేది మనకొస్తది. ఇంతటి దూతగా ముందు పంపబడినటువంటి ఆయన పరిచర్య చేసి మరి మరి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచడం కొరకు వచ్చినటువంటి ఆయన రాబోవాడవు మరి నీవేనా? లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టాలా? అని అన్నప్పుడు మరి అందులో ఒక అవిశ్వాసం కనబడుతుంది అక్కడ ఆ మాటలో మరి నాకైతే. ఒక అవిశ్వాసం అనేది కనబడుతుంది. అంటే ఆహ్, ఎంత మనం ఎంత బలవంతంగా, ఎంత విశ్వాసంగా మనం ముందుకు సాగుతున్నప్పటికీ అవిశ్వాసం అనేది మనల్ని కొన్ని కొన్ని సమయాల్లో, కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని అవిశ్వాసం పట్టుకుంటూ ఉంటది. అని. ఈ సాతానుకి ఎలా ఉంటదంటే మన యొక్క సాతానుకి మన గురించి బాగా తెలుసు. కాబట్టి సాతాను తంత్రాలు ఎరిగిన వారంగా మనము ప్రతి మాటలోనూ కూడా మరి సాతాను మన మాటను పట్టుకుంటాకు చూస్తది. ఎందుకంటే ఈయన రాబోవాడవు నీవేనా? మరి ఒకరి కొరకు ఎదురు చూడాలా? ఆ క్వెషన్‌లోనే ఒక అవిశ్వాసం కనబడుతుంది. కాబట్టి మనము కూడా మన విశ్వాసం అనేక సార్లు మరి ఇలాంటి చిన్న చిన్న వాటి నిజమేనా? అమ్మో! అలాంటి మరి చిన్న చిన్న వ్యక్తపరిచే సూచనలు బట్టి సాతాను మనల్ని పట్టుకుంటా ఉంటది. కాబట్టి మనము ఈ విశ్వాస విషయంలో మరి ఎక్కడ తొణికిపోకుండా, బెనక్కుండా వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా మనం పట్టుకోగలిగిన వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్పినటువంటి మాట మరి బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారంట. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగానే పట్టబడుచున్నదంట. బలాత్కారంగా అంటే ఏదో ఆషామాషీగా మేము రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము. చాలులే అయిపోయింది. అంటే ఒక పని అయిపోయింది. మనం ఇంకా రెడీ టు మరి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాం పరలోక రాజ్యము అనటానికి సరిపోదు. ఎందుకంటే ఈ జీవనయాత్ర సాగుతూ ఉన్నప్పుడు మరి అంతం వరకు కొనసాగించవలసినటువంటి మరి బాధ్యత మన మీద ఉంది. అంతం వరకు కొనసాగాలి అంటే మన విశ్వాసంలో సడలిపోకుండా మనము ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానములో మరి ఈ రీతిగా మరి విశ్వాసుల సహవాసంలో కూడుకొని ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపడుతూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడేవారుగా మాత్రము మనం ఉండాలి. ఎందుకంటే శరీరేచ్ఛలను జయించడం అంటే అంత ఈజీ కాదు. శరీరేచ్ఛలు అంటే ఏదో పెద్ద పాపమని కాదు. చిన్న చిన్నవి కూడాను. కొన్ని కొన్ని సార్లు నిరాశలు, నిస్పృహలు ఇలాగ నిరాశలోకి తీసుకెళ్తే సాతాను మరి వెంటనే నిస్పృహలోకి తీసుకెళ్ళిపోయి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగించే విధంగా ఉంటది. ఎందుకంటే ఆహ్, మనము వాటిల్ని జయించే వారంగా ఉండాలి. వాటిని జయించే వారు మాత్రమే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటాము. ఎందుకంటే పూర్ణ హృదయులం కాకపోతే గనక మనం ఎప్పటికీ దేవునికి శిష్యులుగా మనం ఉండలేమంట. ఆయన శిష్యులుగా మనం తయారవ్వాలి అంటే మరి మనము ఆయన రాజ్యమును, నీతిని మనం వెతికేవారంగా ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని వెంబడించే వారంగా మనము అది మన గురి మాత్రం మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితిలో గురి అనేది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే బలాత్కారులు మాత్రమే దాన్ని ఆక్రమించుకొంచున్నారంట. బలాత్కారంగా అంటే మనలో ఉన్నటువంటి వాటిని అంటే బలవంతంగా మనలోంచి తీసేయగలగాలి. ఎందుకంటే మానవ మాత్రంలో మనం ఎన్నో చూస్తాము, ఎన్నో చేస్తాము. టెంప్టేషన్స్ ఉంటాయి మన శరీరానికి. మరి ఆలోచనలు
మరి పెడత్రోవన పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చికాకు, ఒక్కొక్కసారి విసుగు, కోపము ఇలాంటివన్నీ మనకి జరుగుతూనే ఉంటాయి. కానీ మరి ఆ ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపివేసగలిగే వారంగా ఉంటూ, బలాత్కారంగా వాటిని మనం తీసివేయాలి. మనలో ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని బలవంతంగా మనమే తీసివేయటానికి ప్రయత్నించాలి. ఏదో దేవుడు అంటే మనం రక్షింపబడిపోయాము. హ్మ్. మరి మనం రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము, విశ్వాసంలో సాగుతున్నాము. ప్రతిదినము మరి మేము వాక్యాలు మరి ఎదుగుతూనే ఉన్నాము. చర్చికి వెళ్తున్నాము కదా! నేర్చుకున్నాం కదా! అది కాదు. మనము బలవంతంగా మనలో ఉన్నటువంటి వాటిని తీసివేసుకోగలిగిన వారంగా కూడా మనం ఉండాలి. మనంతట మనం అంటే మనకు ఆశ ఉంటే ఆయన సహకరిస్తూ ఉంటాడు. మనం అడగటమే ప్రతీదీ దేవుని సన్నిధిలో అడగటం. ప్రభువా ఇదిగో నీకు వ్యతిరేకంగా నాకు ఈ ఆలోచన వస్తుంది. వ్యతిరేకంగా నాకు ఈ తలంపులొస్తున్నాయి. నీకు వ్యతిరేకంగా నాలో ఈ అసూయ నా మీద ఏలుబడి చేస్తుంది. అని మన మన హృదయ స్థితి మనకు తెలుసు. దేవునికి తెలుసు. ఎదుటి వ్యక్తులకి ఎవ్వరికీ తెలీదు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి వాటిని మనము తీసివేసుకోవడం కొరకు మరి మనం కూడా వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయనకి అప్పగించాలి. ప్రభా! నాకు సహాయం చేయి. ఇదిగో ఇది నా మీద ఏలుబడి చేస్తుంది. దాన్ని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. కనుక వాటిని నా నుండి దూరపరచు ప్రభా! అంటే దేవుడే మనకి సహాయం చేస్తాడు. మనం మనము దేవునిలో ప్రతి దినం ఎదిగిన వారంగా ఉండాలి. అలాగే ఉద్యోగ స్థలాల్లో కూడా ఎన్నో ఒత్తిళ్ళొస్తా ఉంటాయి. మనం ఒక పేరెంట్స్‌గా మనం ఉన్నామంటే, మరి వాటి విషయాల్లో కూడా మనకెన్నో మరి ఒత్తిళ్ళొస్తూ ఉంటాయి. ఉద్యోగ స్థలాల్లోనేంటి, మరి మనకున్నటువంటి స్నేహితులతోనేంటి, మనకున్న ఫ్రెండ్స్‌తోనేంటి, ఎన్నో రకాలైనటువంటి మరి ఇబ్బందులు మనకి అంటే అవి బయటికి కనపడవు. కానీ మనం అంతరంగంలో మనకు తెలుసవి. మన హృదయాన్ని గాయపరిచేవి. మన హృదయంలో దీన్నింకా తీసివేయాలో అది మనకే తెలుసు. కాబట్టి మన హృదయాల్ని మనం సరిజేసుకునే వారిగా ఉండాలి. అలా లేకపోతే మనం ఒక నాసిరకమైనటువంటి ఒక చీప్‌గా ఏదో మెకానికల్‌గా క్రైస్తవుడిగా సాగిపోయి, చివరికి ఆయన రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయే వారంగా మనం ఉండిపోతామేమో! మనం ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకిస్తున్నటువంటి మాటను బట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉందాము. మరి ఆహ్ పాత నిబంధనలో చూడండి ఇశ్రాయేలీయులు మరి భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనసు పెట్టుకొని ఉన్నటువంటి వారంగా ఒకవేళ మనం ఉన్నామేమో చూసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఆహ్, హ్మ్, మెరుగైనటువంటి వాటి కొరకే మనం ఎదురు చూస్తాము. పరలోక సంబంధమైనటువంటి మనసు గల వారంగా మనము మరి ఉండటానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క హెచ్చరిక. అంతేకాకుండా మరి రక్షణ అనేది ప్రభువు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి వరము. దాన్ని మనము నిర్లక్ష్య పెట్టినట్లయితే గనక ఏదో అంటే ఇది ఒక్క రోజులో జరిగే క్రియ కాదు. రక్షణ అనేది ఒక్క రోజులో జరుగుతది. మరి మారు మనసు, పశ్చాత్తాపం అనేది ప్రతి దినము మన జీవితంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మనకి ఒక ఊపిరి వంటిది. ప్రతి క్షణము మనల్ని మనం అంతరంగాన్ని సరిజూసుకుంటూ మరి మనకున్నటువంటి ఆ యొక్క ఒప్పుకున్నటువంటి ఆ యొక్క రక్షణ పొందినటువంటి దినం అనుభవం మాత్రం సరిపోదు. ప్రతి దినము మనం దేవునిలో ఎదిగే వారంగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నదేంటది? హ్మ్. ఆహ్, ఇది హ్మ్. రోమా పత్రిక 10 అధ్యాయంలో చూసినట్లయితే ఆయన వాక్యము మన యొద్దను, మన నోటను, మన హృదయంలోనే ఉన్నదని ఇక్కడ తెలియజేస్తుంది. మరి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి యేసు ప్రభువని ఆయన మనం నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని మనం విశ్వసించినట్లయితే మనం రక్షింపబడదామని ఉంది. ఈ ఒక్క మాట పట్టుకుని మనం విశ్వాసంతో ముందుకు సాగిపోయే వారంగా ఉండటానికి విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతది గాబట్టి, ఆ విశ్వాసాన్ని మనం చేత పట్టుకొని రక్షణ ఆనందంలో ముందుకు సాగుతూ ప్రతి దినము మనల్ని మనం పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, చక్కబెట్టుకుంటూ మన యొక్క జీవిత యాత్రని కొనసాగించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల దేవుడు కృప చూపించే దేవుడు. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడతాడు అని లేఖనాలు సెలవిస్తుంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడు రక్షింపబడతాడు. ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని బట్టే మనము ఆ రక్షణలో కొనసాగు వారంగా ఉండాలి. ఈ రక్షణ అనేది మరి వీటిని నమ్మి విశ్వసిస్తే రక్షింపబడినటువంటి వారంగానే మనమున్నాము. కానీ
అది ఒక మనం చెప్పాలంటే ఆ తీర్మానం మనం తీసుకున్న బలమైనటువంటి తీర్మానం తీసుకున్న దినమే మనం రక్షింపబడ్డాము. కానీ అంతటితో మన రక్షణ సరిపోదు. మారు మనసు అనుభవము ప్రతి విషయంలోనూ రావాలి. అంటే ప్రభువే మనకి బోధిస్తారు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆయన మనం ఎలా ఉండాలో ఏంటో ఆయన నేర్పిస్తూ ఉంటారు. లేఖనాలు ప్రతి దినము మనం చదువుకుని, ఆ వాక్య ప్రకారంగా సరిజేసుకుంటూ మనం ముందుకు సాగువారుగా ఉండాలి. ఎందుకంటే బలాత్కారులు మాత్రమే దాన్ని ఆక్రమించుకొంచున్నారంట. బలాత్కారులు అంటే మనం బలవంతంగా మనం అది విశ్వసించి రక్షణ అనేది మనం విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడే రక్షింపబడతాం. కానీ దాని తర్వాత జరిగే క్రియలేంటంటే మనము విశ్వాసం ద్వారా ముందుకు సాగుతూ మనలో ఉన్నటువంటి వాటన్నిటిని వాక్యం ద్వారా వాక్యమైన దేవుడు ఆయన యొక్క వెలుగు ఆయన వాక్యము మన పాదములకు దీపమని సెలవిస్తుంది కాబట్టి, ఆ దీపమైనటువంటి ఆ వాక్యాన్ని మనం చదువుకుంటూ, మన హృదయాన్ని తేటతెల్లం చేసుకొని, ఆ దీపం పెట్టుకొని వాక్యం అనే దీపాన్ని పెట్టి మనల్ని మనం సరిజేసుకుంటూ, ప్రతి దినము మనలో ఉన్న కోపాన్ని, చిరాకుని, విసుగునేంటి సణుగుడేంటి, గొణుగుడేంటి, దేవునికి వ్యతిరేకంగా, ఆటంకంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆహ్, ఎందుకంటే మనుషుడు పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు మాత్రమే మనం ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ ఆసక్తి అనేది మనకు నిత్యము ఉండాలి. ఏదో ఒక రోజులో అయిపోయేది కాదు. కాబట్టి బలాత్కారంగా మనలో ఉన్నటువంటి వాటిని మనం తీసివేసుకునే వారంగా మనం ఉండగలగాలి. ఎందుకంటే అంటే ఒక రోజు మనం నెగ్లెక్ట్ చేసామంటే అది మనకన్నా ఎత్తు అయిపోతూనే ఉంటది. మన నిర్లక్ష్య స్వభావం ద్వారా మనకులో ఉన్నటువంటి ఆవేశంతో కూడినటువంటి ఆ మాటలవన్నీ మనలో మనకన్నా ఎదిగిపోయినటువంటి వాటిగా ఉంటాయి కాబట్టి, మరి ఆయన వాక్యము మనల్ని సరిచేస్తున్నప్పుడు ఏ ఏ విషయాల్లో ఆటంకపరుస్తుందో, ఏ ఏ విషయాల్లో మనలో ఉన్నాయో వ్యతిరేకతలు అవన్నీ తొలగించుకోవటానికి మనము కూడా, మనం కూడా వాటిల్ని విషయాల్లో మనం ప్రయత్నం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే అవిధేయులైనటువంటి వారి కొరకు ఎదురాడు ప్రజల కొరకు నేను దినమంతా చేతులు చాపుతూనే ఉన్నానని ఆయన లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన వాక్యం మనం ఏ ఏ విషయాల్లో అవిధేయులుగా ఉంటున్నామో ఆయా విషయాలన్నీ సరిచేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మనము సిద్ధపడాలి. మనకున్నటువంటి బాధ్యతలు మన కుటుంబాలు కాబట్టి మన బిడ్డలు, మన కుటుంబంలో మన బిడ్డలు, మరి భర్త, మరి ఇరువురు కుటుంబాలు, అత్తింటి, పుట్టింటి వారి కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, మనము మేలుకరంగా, మహిమకరంగా ఉండాలి అంటే, ఈ యొక్క బలాత్కారముగా మరి దాన్ని బలాత్కారులైనటువంటి వారు దాన్ని ఆక్రమించుకుంటున్నారు కాబట్టి, బలాత్కారముగా మరి పట్టబడుచున్న ధ్యాహాను దినములు మొదలుకొని ఏదో ఆషామాషీగా మనం వెళ్ళిపోము పరలోక రాజ్యానికి. ఆయన ఆయన మాట ప్రకారంగా మనం నడుస్తూ, మరి ఆయన యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆయనకున్న వ్యతిరేకమైనటువంటి వాటిని మనం తీసివేసుకుంటూ, సరిజేసుకుంటూ, మనం ముందుకు సాగేలాగా ఉండాలి. ఎందుకంటే ఆహ్, హ్మ్, బలముతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. అంతేకాకుండా మరి మనము ఏదో ఒక ఆర్డినరీ క్రిస్టియన్స్‌గాను మనం ఏదో ఒక క్రైస్తవులుగా మెకానికల్‌గా తెలుసు గదా! మెకానికల్‌గా జరిగే క్రైస్తవ జీవితం వేరుగుంటది. ఆత్మీయంగా నడుస్తూ ఉన్నటువంటి క్రైస్తవ జీవితం వేరుగా ఉంటది కాబట్టి, ఆయనకిష్టమైనటువంటి క్రైస్తవ జీవితం ఆయన బిడ్డలుగా మరి ఆయన వాక్యానుసారంగా మన హృదయమంతా ఆయన వాక్యంతో నింపబడిపోవాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయన శక్తితో ఉండటమే కాకుండా ఆయన స్పర్శని మనం అనుభవించే వారంగా మరి ఉండాలి. అట్టి అనుభవం మరి ఉన్నదని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతిదినము ఆ అనుభవంలో మనం సాగిపోవాలి. ఎందుకంటే ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్పర్శ మనకుండాలి. ఆయన చప్పుడు మనం వినాలి. మన హృదయములో ఆయన యొక్క స్వరాన్ని వినగలిగే వారంగా మనం ఉండాలి అన్ని విషయాల్లో. మరి ఆహ్, హ్మ్. మరి అంతరంగమందు మనకి ఉంటాయి అన్నీను. అంతరంగమందు ప్రభువుని వెంబడించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా బలాత్కారంగా మనలో నుండి తీసివేసేయాలి. అడ్డులు, ఆటంకాలు మనమే తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇంకా జయించలేనటువంటి సమయంలో ప్రభువే ఆయన సహాయం చేస్తారు. జయించడానికి శక్తినిచ్చేది ప్రభువే. మనం కాదు, మన మాటలు కాదు. కాబట్టి జయించు వారంగా మరి శరీరేచ్ఛలను, పాపమును, ఇతరులతో మాట్లాడే విధానం ఏంటి? కొన్ని కొన్ని సార్లు మన కంటి ద్వారా కాదు, కను సైగల ద్వారా
కూడా మనలో ఉంటాయి. అంటే హృదయం బానే లో ఉన్న దాన్ని బట్టే కదా నోరు పలుకుతది. దాన్ని బట్టే మన ముఖ కవళికలు ఉంటాయి కాబట్టి, వాటిని కూడా మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అంటే చిన్న చిన్న విషయాలే ఇవి చాలా మైనర్. మనం గమనించుకోము అవేవి. కామని దేవుడు వాటిని కూడా చూస్తాడు. వాటిని కూడా గమనించుకునే వారంగా మనం ఉండాలి. హ్మ్. దేవుడిని మనం హృదయం అంతటితో ప్రేమించగలగాలి. మరి ఆయన్ని మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయనకిష్టం లేనిదేది మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి ఆ ఉండకూడనటువంటి వాటిని బలాత్కారంగా మనం తీసివేయే వారంగా ఉండాలి. తర్వాత మరి ఈ మ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏంటి, ఉద్యోగ స్థలాల్లోనేంటి, మరి కుటుంబాల్లోనే ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్సే. మనకు ప్రతిదినము మనం ప్రార్థించి బయటికి మోకరించి లేచి బయటికి వెళ్ళగానే మనకు వెంటనే ఎదురవుతది. ఏదో ఒక చిన్నది వెంటనే బిడ్డల వల్ల గాని, ఏది కోపం, చిరాకు అవి మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. హ్మ్. పరలోక సంబంధమైనటువంటి మనసు, పరలోక సంబంధమైనటువంటి మరి ఆ జీవితాల్ని గడపటానికే మనం ప్రయత్నిద్దాము. హ్మ్. మన రహస్యమందు పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనం ఉండాలి. ఏముందిలే అని కాదు. అంతరంగంలోని పాపములను దేవుడు మనకి చూపిస్తున్నప్పుడు వాటిల్ని మనం తీసివేసుకోవడానికి మరి మనం దేవుని సహాయాన్ని అడుగుతూ ముందుకు సాగే వారంగా ఉండాలి. మరి మీరందరూ కూడా మరి యంగ్ పేరెంట్స్ కాబట్టి మరి ఈ చిన్న వయసులోనే మరి బిడ్డల్ని మరి పెంచుకునే విషయంలో మరి దేవుని మీద ఆధారపడుతూ, ఆ వాక్యాన్ని బిడ్డలకు నేర్పిస్తూ, విన్న వాక్యాన్ని బిడ్డలకు చెప్పుతూ, వాళ్ళని కూడా ముందుకు సాగించే వారంగా మరి ఆహ్, మరి పరసంబంధమైన వాటి పట్ల మరి స్థిరమైనటువంటి దృక్పథం కలిగిన వారంగా అంతరంగాన్ని మరి మనం సరిజేసుకుంటూ ముందుకు సాగే వారంగా మరి ఉండటానికి దేవుడు అట్టి కృపలో నడిపించాలని మనం ఆశ కలిగి ఉందాము. హ్మ్. మన యొక్క హృదయ స్థితి స్పష్టంగా తెలియజేయమని ప్రభువుని మనం ఎప్పుడు కూడా అడుగుతూనే ఉండాలది. ఎందుకంటే బలవంతంగా దేవునికి విరోధమైనటువంటి వాటిని తీసివేయాలి కాబట్టి కొన్ని కొన్ని సార్లు మనం బ్లాంక్ అయిపోతది మనసు. ఏంటి? ఏమున్నాయి వ్యతిరేకతలు ఏమున్నాయి? అని మనకే కొన్ని సార్లు అర్థం కాకుండా ఉంటాయి. కాబట్టి ప్రభువా ఇంకేంటి ఇంకెలా ఉండాలి? ఇంకెలా ఉండాలి? ఇంకెలా ఉండాలని అడుగుతూ ఉన్నప్పుడు మనకి మరి ఒప్పుకోలేనటువంటి విషయాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రభు. ప్రతిదినము మనం ఆ విధంగా ముందుకు సాగిపోవాలి అంటే గనక మరి ఈ ప్రార్థనా జీవితాన్ని మరి బలవంతంగా మనము వృద్ధి చేసుకునే వారంగా మనం ఉండాలి. అంతేకాకుండా మరి ఆహ్ ఈ ప్రార్థనా జీవితం విషయంలో మనం సరిజేసుకుంటూ ముందుకు సాగేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం అంత ఈజీగా మానవ హృదయం పశ్చాత్తాప ప్రార్థనా జీవితం మనకు కావాలి ఖచ్చితంగా. దేవునితోనూ, మనుషులతోనూ సమాధాన పడుతూ పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం అలవరుచుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా ప్రార్థనని దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి గణపరిచే వారుగా, దేవుణ్ణి ఆరాధించే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారుగా మనం ఉండాలి. అంతే అదే విధంగా మరి మన ప్రెజెంట్ లైఫ్ మరి మరి గడిచిపోయినటువంటి పాస్ట్ జీవితాన్ని గురించి, ఫ్యూచర్ జీవితాన్ని గురించి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి. మరి ఆయన మనకిచ్చినటువంటి రక్షణ బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని బట్టి, ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి సమస్త విషయాలను బట్టి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి మరి ప్రతి దినము కూడా మనము విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. విజ్ఞాపన చేస్తూ మనం ముందుకు సాగాలి. విజ్ఞాపన అనేది మన కుటుంబం గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, మన మన సర్కిల్‌లో, మన సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అదే విధంగా వీటితోనే సరిపోదు. యాచన చేసేవారుగా ఉండాలి. యాచన అంటే మరి మీకు అర్థమవుతదో లేదో అది. యాచించటం అంటే మరి మనం ప్రార్థించినటువంటి విషయాలు మనకి అవసరమైనటువంటి విషయాలు మరి వాటన్నిటి విషయంలోనూ మనము అంటే 1కి 2 సార్లు, 2కి 3 సార్లు చేసే వారంగా ఒకే అంశాన్ని బట్టి మనం ఆ రీతిగా దాన్ని బట్టి ప్రార్థించే వారంగా కూడా మనం ఉండాలి. ఈ యాచన అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రార్థించడం ఎంత ముఖ్యమో యాచించడం కూడా అంతే ముఖ్యం. యాచించడం అంటే ఒకే పాయింట్‌ని మనము పదే పదే దేవుని దగ్గరికి ఒకే పాయింట్‌ని విజ్ఞాపన ప్రార్థనలో చేసినటువంటి అంశాలు పదే పదే చేస్తూ ఉంటే అదే యాచించడం అవుతది. అలాగా ఆయన సన్నిధిలో
మరి ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం అలవరుచుకుంటూ, మరి ప్రతి దినము ఈ యొక్క 5 పాయింట్లు కూడా మరి ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా మనం వృద్ధి పొందించుకోవాలో, ఈ 5 పాయింట్ల ద్వారా మరి ముందుకు సాగడానికి ప్రార్థనా జీవితాన్ని వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగడానికి మరి పశ్చాత్తాప ప్రార్థన, మరి మరి ప్రార్థనలో స్తుతి ప్రార్థన చేయగలగాలి. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, మరి విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన, యాచన చేస్తూ చేసే ప్రార్థన. ఈ 5 రకాలైనటువంటి ప్రార్థనల ద్వారా మనము ముందుకి మరి సాగడానికి, మరి దేవుని రాజ్యంలో బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొంచున్నారు గాబట్టి, మనము బలవంతంగా మనం దేవుని సన్నిధిలో మరి నిత్యము మన హృదయం ఆయనతో అతుక్కుపోయి అంటగట్టబడి వ్యక్తిగతంగా మనం ఎదగడానికి, ఆయన సారూప్యంలోనికి నడవడానికి దేవుడు ఉదయకాల సమయంలో మరి ఆయన మన గోలు ఒకటే కదా! ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. ఈ లోకంలో మరి మనం విడవబడినటువంటి వారుగా మనము గాని, మన బిడ్డలు గాని, మన బంధువులు గాని, మన స్నేహితులు గాని, మన ఇరుగు పొరుగు వారు గాని ఎవరు కూడా మరి విడవబడిన వారుగా ఉండకుండా ఉండటం కొరకు మనల్ని రక్షించుకున్నాడు గాబట్టి దేవుడు మన బాధ్యత ఏంటంటే వారు కూడా మరి పరలోక రాజ్యంలో చేరాలి అంటే దేవుణ్ణి అంగీకరించి రక్షింపబడి విశ్వాస యాత్రలో ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మనము మరి ఈ యొక్క ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా మరి బలాత్కారులు మాత్రమే ఆక్రమించుకొంచున్నారు గాబట్టి బలాత్కారముగా మనము విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెడుతూ మన ప్రార్థనా జీవితంలో, వ్యక్తిగత ప్రార్థనా జీవితాల్లో ఇవీ అంశాలన్నీ పెట్టుకొని ప్రతి దినము ప్రార్థిస్తూ ముందుకు సాగిపోయేలాగా దేవుడు అట్టి కృపలో మనందరిని నడుపును గాక అని యేసు నామంలో మరి మనం ఆయన సన్నిధిలో ప్రార్థించి, స్తుతించి, యాచించి ఆయన రాజ్యము కొరకు అంతం వరకు నిలబడే కృపనిమ్మని మనం ఆయన్ని అడిగి మరి ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరిచారు గాబట్టి, ఈ యొక్క మరి ఆ దినములు మొదలుకొని బాప్తిసమిచ్చి ఆహ్వానం దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనం ఆయనలో సాగిపోవడానికి ప్రభు అట్టి కృపని బలాత్కారులుగా మనం ఉండటం కొరకు దేవుని రాజ్యం కొరకు బలాత్కారులుగా మనం ముందుకు సాగిపోదాము. మనలో ఉన్నటువంటి వాటిని సరిజేసుకుంటూ, మన అంతరంగాన్ని సరిజేసుకుంటూ, మన కుటుంబాన్ని సరిజేసుకుంటూ, మన కుటుంబాలన్నీ దేవుని రాకడలో ముందుకు సాగడానికి కృప చూపించినట్లుగా మనము ఆయన మన మన జీవిత యాత్రంతా ఆయనను ముందు పెట్టుకుంటూ, ఆయన రాజ్యంలోనికి చేరడానికి మనము బలాత్కారముగా మనలో నుండి తీసివేసుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు మనకి అట్టి కృపని అనుగ్రహింపచేయునుగాక. యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్ అండి.